అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంతకాలు అయితే చేయబోతున్నారు. అలాగే గత ప్రభుత్వం అంటే జగన్ అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా క్లోజ్ చేయబోతున్నారు, అంటే రద్దు చేయబోతున్నారు. ఇక మొదటి 5 సంతకాలు ఏ పథకాలపైన చేయబోతున్నారు, ఎవరికి ఎంత మేర లబ్ధి చేకూరుతుంది, అలాగే ఈ పథకాలకు ఎవరైతే మన కొత్త ప్రభుత్వం ప్రకటించిందో ఈ సూపర్ 6 పథకాలు, ఈ సూపర్ 6 పథకాలకు ఎక్కడ మనం దరఖాస్తు చేసుకోవాలి, ఎంత మేర ఎవరెవరికి లబ్ధి అనేది చేకూరుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్, వీడియో కిందనే ఉంటుంది. దయచేసి లైక్ చేసేయండి. అలాగే మన వీడియోస్ను వైరల్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండి, ఇది చాలా గట్టి ఇన్ఫర్మేషను. మీకు నేను లైవ్లోకి వచ్చి మీ ముందర కనపడి మరి మీకు చెప్తున్నాను. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కింద లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, మీ బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది. వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఆ షేర్ బటన్ పైన నొక్కితే అదే చూపిస్తుంది, తర్వాత మీరు షేర్ చేయొచ్చు. ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మనం టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమిగా ఏర్పడి వారికి అఖండ విజయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువగా చూసుకుంటే మనకు ఈ సూపర్ 6 పథకాల వల్లే మనకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మంచి పేరు అయితే వచ్చింది. ఇక ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా మన కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి 5 సంతకాలు అయితే చేయబోతున్నారు. ఇక ఈ మొదటి 5 సంతకాల్లో భాగంగా ఏ పథకాల మీద సంతకాలు చేస్తారు, ఏ పథకాలు ఎప్పటి నుంచి అమలవుతాయి, ఏ పథకాలకు ఎక్కడికి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవాలనేది కూడా మనకు వివరంగా చెప్పబోతూ ఉన్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే మనకు గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా రద్దు కాబోతున్నాయి. అంటే జగన్ అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా తీసేసి వాటి స్థానంలో కొత్త పథకాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అంతేనండి. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎంగా, అది కూడా 4వసారి ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల 12వ తారీఖున అమరావతిలో. ఈ ప్రమాణ స్వీకారం అనంతరం మనకు మొదటి 5 సంతకాలు ఈ పథకాల మీద అయితే చేయబోతున్నారు. ఏ పథకాల మీద ఒక్కొక్క పథకం గురించి అయితే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే మన పిల్లలు చదువుకుని నిరుద్యోగంగా ఉన్నారో, అంటే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా డిఎస్సి పైన మొదటి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఉన్నారో, డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నవారు, వారందరికీ కూడా మొదటి సంతకం డిఎస్సి పైన, తొలి సంతకం కూడా మన చంద్రబాబు గారు అయితే చేయబోతున్నారు. ఇక 2వ సంతకం చూసుకుంటే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయబోతున్నారు. అంటే భూమి ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని మీకు మరొక పత్రాలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది. ఇక ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు ప్రజలందరూ కూడా, కాబట్టే మనకు ఇబ్బంది అయితే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అయితే రద్దు చేస్తూ 2వ సంతకం చేయబోతున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక 3వ సంతకం చూసుకుంటే మనకు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెన్షన్లు అయితే పెంచుతామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం 3,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేదనమాట, 3,000 రూపాయలు. ఇక ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, డప్పు కళాకారులు, హెచ్ఐవి బాధితులు వీళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ కోసం అయితే 3వ సంతకం అయితే చేయబోతున్నారనమాట. ఈ 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారు.
ఇక జూలై నెల ఒక నెల మాత్రమే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల పెన్షన్ 1000 రూపాయలు కలుపుకొని ఏప్రిల్ నుంచే 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు. ఈ నేపథ్యంలోనే మనకు జూలై ఒక నెలలో మాత్రమే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 7000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 6000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. ఇక 4వ సంతకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏ బస్సులో అయినా ప్రయాణించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి వారికి మనకు 4వ సంతకం అయితే చేయబోతున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక నేను వీడియో కూడా చేశాను ఈ పథకానికి సంబంధించి. మీరు వీడియో చూడకుండా ఉంటే వెంటనే కూడా వీడియో చూసేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ఆ వీడియోని ఎక్కువగా చూడలేదు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒక స్కీమేనండి. మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా ఈ ఉచిత బస్సు ప్రయాణం పనికొస్తుంది. కాబట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మీరు మహిళలందరికీ కూడా 4వ సంతకంగా మన సీఎం చంద్రబాబు గారు ప్రకటించి అమలు చేయబోతున్నారు. ఇక 5వ సంతకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి మహాశక్తి పథకం ద్వారా నెలకు 1500 రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ పథకానికి సంబంధించి 5వ సంతకం అయితే చేయబోతున్నారు. ఈ 5వ సంతకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు నెలకు 1500 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. ఇక దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించబోతున్నాయి. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే ఏ విధంగా లబ్ధిదారులకు లబ్ధిని చేకూర్చాలనే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. ఇక గతంలో చూసుకుంటే వాలంటీర్లు వచ్చి ఇంటింటికి వచ్చి మనకు అన్ని పథకాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలన్నా, లేకపోతే అన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలన్నా కూడా, లేకంటే సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా కూడా వాలంటీర్లు వచ్చేవారు. ఇక ఇప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇక వాలంటీర్లు వ్యవస్థను తీసుకొచ్చి పథకాలన్నీ అమలు చేస్తారా, లేకపోతే గతంలో లాగే అంటే ఇప్పట్లో మనకు కొత్తగా ఏదైనా ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారానే చాలా దెబ్బతిందని అందరూ కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మన కొత్త ప్రభుత్వం కూడా వాలంటీర్లు పెట్టి మనకు ఇబ్బందులు పాలు కాకూడదనేది నా ఉద్దేశం. వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతేనే బాగుంటుంది. చూద్దాం మనకు ఏం జరుగుతుందో. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయనకు అభివృద్ధి అనేది తెలుసు, ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా తెలుసు. మరి ఆయన ఏ విధంగా ఆలోచించి ముందుకెళ్తారు, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేరుస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మిగిలినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయడానికి కూడా మనకు త్వరలోనే అన్ని అప్డేట్స్ కూడా తీసుకురాబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.